తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటు మార్పునకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు. మొదట బీజేపీలో చేరి అభ్యర్థిగా పోటీ చేయమని పురంధేశ్వరి నల్లమిల్లిని కోరగా టీడీపీని వీడేందుకు ఆయన ఒప్పుకోలేదు. అయితే చంద్రబాబు నచ్చజెప్పడంతో పురంధేశ్వరిని కలిసిన నల్లమిల్లి బీజేపీ నుంచి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనపర్తి స్థానంలో టీడీపీ పోటీ చేయాలని భావించింది. కూటమిలో బీజేపీకి ఇచ్చిన ఈ సీటును వెనక్కి తీసుకోవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగని బీజేపీ ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించలేదు. ఈ వ్యవహారంపై చర్చలు కూడా జరిగినా ఒక కొలిక్కి రావడానికి సమయం పట్టింది. దీంతో అటు బీజేపీ ఇటు టీడీపీలో అనపర్తి సీటు విషయంలో పెద్ద రగడే చోటు చేసుకుంది. ఢిల్లీ బీజేపీ పెద్దలు సైతం జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు తిరిగి అనపర్తిలో తెలుగుదేశమే పోటీ చేస్తుందని హామీ ఇచ్చిన బీజేపీ పెద్దలు అందుకు ఒప్పుకోలేదు. అనపర్తి బదులు ఒక దశలో తంబళ్లపల్లె, రెండో దశలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీకి ఇవ్వటానికి చంద్రబాబు ప్రతిపాదన పెట్టినా బీజేపీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. 2 వారాలకు పైగా అనపర్తి ఎన్నికల రాజకీయాలు పతాక స్థాయిలో కొనసాగుతూ వచ్చాయి. తెలుగుదేశం తరఫున మాజీ ఎమ్మెల్యే అనపర్తి టీడీపీ ఇన్ఛార్జికే టికెట్ను ప్రకటించిన చంద్రబాబు ఆ తర్వాత ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించారు. బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణరాజును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ పరిణామాల్లో తెలుగుదేశంలో అసంతృప్తి భగ్గుమంది. న్యాయం కావాలంటూ గ్రామాల వారీగా టీడీపీ శ్రేణులు నల్లమిల్లి కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్రలు చేశారు. బాబు హామీ తర్వాత ఎన్నికల ప్రచారంలోకి దిగారు. అయితే గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లితో మాట్లాడి బీజేపీ తరఫున పోటీ చేయాలని సూచించారు. ఇందుకు ముందు ససేమిరా అన్న నల్లమిల్లి చివరకు చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడంతో సమస్యకు పరిష్కారం దొరికిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన శివరామకృష్ణరాజును తప్పించి అనపర్తిలో బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డినే నిలబెట్టడానికి బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ నెల 23న బీజేపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మొత్తానికి అనపర్తిలో ఉత్కంఠకు తెరపడినట్టయింది.